ఫౌండేషన్ వేశాక మేకప్ గ్రే అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసం. హాయ్ హలో, ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. I welcome you to my channel Monica's Palette, where we talk everything about makeup and hairstyling every Friday. మీకు గుర్తుందా, ప్రీవియస్ వీడియోలో నేను అకాడమీ స్టార్ట్ చేశాను అండ్ జూన్ 2 నుంచి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో ఆ వర్క్స్లో బిజీ ఉండడం వల్ల లాస్ట్ వీక్ వీడియో చేయడం అయితే పాసిబుల్ అవ్వలేదు. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ ఇన్ కేస్ మీరు మన స్టూడియో చూడాలి అనుకుంటే వెంటనే స్టూడియో టూర్ అని కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో స్టూడియో టూర్ కూడా చేసేద్దాం. సో ఇవాళ వీడియోలో మనం ఫౌండేషన్ చూస్ చేసుకునేటప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఏం పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఫ్లాలెస్గా ఉంటుంది అనేది చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ వీడియోలో మనం హౌ టు చూస్ ద ఫౌండేషన్ కరెక్ట్లీ అనేది చూసేద్దాం. మీరు ఈ సిరీస్ని బిగినింగ్ నుంచి చూస్తున్నట్టయితే ఈ పాటికి మీ స్కిన్ టైప్ ఏంటి, మీ స్కిన్ టోన్ ఏంటి అండ్ మీ అండర్ టోన్ ఏంటి అనేది తెలిసి ఉండాలి కదా. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడలేదు ప్రీవియస్గా అనుకుంటే ఐ కార్డ్లో వీడియో లింక్స్ ఉంటాయి, వాచ్ చేసేయండి. సో మనం మన ఫౌండేషన్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ స్కిన్ టైప్ అనమాట. సో మీ స్కిన్ టైప్కి మీరు రాంగ్గా చూస్ చేసుకున్నా కూడా మీ ఫౌండేషన్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండదు అండ్ మీరు అప్లికేషన్ చేసినప్పుడు కూడా ప్రాపర్గా సెట్ అవ్వదు అనమాట. అసలు ఈ స్కిన్ టైప్స్ అంటే ఏంటి? మనం బేసిక్గా 4 స్కిన్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్. ఇలా మన స్కిన్ టైప్ బట్టి మనం చూస్ చేయాలి. అండ్ సెన్సిటివ్ కూడా స్కిన్ టైప్ అని చెప్తూ ఉంటారు. కాకపోతే నార్మల్లో, డ్రైలో, ఆయిలీ ఆర్ కాంబినేషన్ ఎనీ స్కిన్ టైప్లో మనకి సెన్సిటివ్ టైప్ అనేది ఉండొచ్చు. సో మనది సెన్సిటివ్ అనేది స్కిన్ టైప్ అయితే కాదు, స్కిన్ కండిషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు ఈ స్టెప్ని ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, అసలు ఎందుకు వీటిని ఇలా పిలుస్తారు, మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఒకసారి చెప్పాను. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడలేరు అనుకుంటే ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. సో దట్ మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. సో ఫౌండేషన్ పిక్ చేసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన సెకండ్ పాయింట్ వచ్చేసి స్కిన్ టోన్ అనమాట. సో ఈ స్కిన్ టోన్స్ చూస్ చేసుకునేటప్పుడు మనం ఉన్న కలర్ కంటే ఫెయిర్ అవ్వాలి, బ్రైట్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్తో రాంగ్ ఫౌండేషన్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం రాంగ్ స్కిన్ టోన్ ఫౌండేషన్ చూస్ చేసుకుంటామో అప్పుడు మన మేకప్ అనేది గ్రే అవుతుంది. సో మీరు కన్సిడర్ చేస్తున్నప్పుడు మీ స్కిన్ టైప్ బట్టి యాజ్ వెల్ యాజ్ స్కిన్ టోన్ బట్టి ప్రాపర్గా ఉండే ఫౌండేషన్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. సో మనం స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు బ్రాడ్గా క్లాసిఫై చేసి మనం ఫేర్, మీడియం, డస్కే అని చెప్పవచ్చు. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం స్కిన్ టోన్ ఉన్న ఫౌండేషన్ అదే షేడ్లో సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫ్లాలెస్గా వస్తుంది. సో స్కిన్ టోన్, స్కిన్ టైప్ కాకుండా మనం అండర్ టోన్స్ని కూడా కన్సిడర్ చేసి ఫౌండేషన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అండర్ టోన్స్ అంటే మనకి వార్మ్, కూల్ అండ్ న్యూట్రల్ అండర్ టోన్సే ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ అండర్ టోన్లో మీ స్కిన్ అండర్ టోన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనము ఫౌండేషన్ చూస్ చేసుకుంటే ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో మీరు ఫౌండేషన్ ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో చూస్ చేసుకునే దానికంటే ఆఫ్లైన్లో చూస్ చేసుకోవడం ప్రిఫర్ చేయండి. సో దట్ మీరు లైవ్గా ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది చూసి మీరు స్వాచ్ చేసి తీసుకుంటారు కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు అది ఎలా ఉంది, మీకు సెట్ అయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మనం చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ పర్సనల్ యూస్కి అయితే మీరు ఆఫ్లైన్ సెంటర్లోనే తీసుకోండి, ఆఫ్లైన్ స్టోర్లోనే ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయండి. అండ్ ఆఫ్లైన్, ఆన్లైన్ గురించి మాట్లాడితే నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది, మీరు అందరు కామన్గా అడిగే పాయింట్. అదేంటంటే ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎలా అయితే ప్రోడక్ట్ పికింగ్ కష్టంగా ఉంటుందో సో మనం ఒక కోర్స్ చేసేటప్పుడు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందుకనే నేను ఎక్కువ ఆఫ్లైన్ క్లాసెసే ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ నేనేంటి అంటే మీకు ఎలా చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రమే అది మనకు ప్రాపర్గా డెలివర్ అవుతుందన్నమాట, ఎలా అనేది అర్థమవుతుంది అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్లో ఏంటి అంటే దగ్గరుండి పర్సనల్గా 1-on-1 అటెన్షన్ ఇస్తాము. మీకు కరెక్ట్గా అర్థం అవుతుందా లేదా అనేది చూసి మీకు అర్థం చేసుకోవడానికి ఎక్కడ ట్రబుల్ వస్తుంది అనేది మేము అబ్జర్వ్ చేస్తాము. కాబట్టి దాన్ని బట్టి మీకు ఎలా చెప్పాలో అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక మెంటర్ ఉండి పక్కన నేర్చుకున్నప్పుడు మనకి కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్కి అదొక డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే మేము సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము, నోట్స్ కూడా ఉంటుంది అండ్ మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ఉంటుంది. అదే ఇక్కడ ఆన్లైన్లో, యూట్యూబ్లో నేను నేర్పిస్తున్నప్పుడు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను అన్నిటినీ ఆన్సర్ చేయలేను కదా, అలానే అనమాట. సో క్లాస్లో ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్కి అదొక అడ్వాంటేజ్. అందుకనే నేను ఆఫ్లైన్ క్లాసెసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను.
సో మీరు మీ మెంటర్ని చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు మీ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మెంటర్ పక్క నుండి కరెక్షన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రొఫెషనల్గా కోర్స్ అనేది ప్రాపర్గా చేయగలరు అనమాట. సో మనం ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నాము అంటే మనకు ఒక మెంటర్ ఉంటే వాళ్ళ గైడెన్స్లో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి మిస్టేక్స్ అనేవి వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా కోర్స్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తూ టెక్నిక్స్ ఏంటి అనేది నేర్పిస్తారు కాబట్టి ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. అదే ఇక్కడ మనం యూట్యూబ్లో మాత్రం థియరీ క్లాసెస్ మాత్రమే నేర్చుకుంటున్నాం కదా, ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్లో మనకి ప్రాక్టికల్గా ప్రాక్టీస్తో పాటు నేర్పిస్తారు కాబట్టి ఇంకా ఈజీగా నేర్చుకోగలరు. బ్యాక్ టు కాన్సెప్ట్ వచ్చేస్తే మీరు పర్సనల్ పర్పస్ కోసం ఫౌండేషన్ని చూస్ చేసుకుంటున్నట్టయితే ఆఫ్లైన్ స్టోర్లో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ అక్కడ మీకు గైడెన్స్ ఉంటుంది కాబట్టి స్టోర్లో మీరు ఈజీగా చూస్ చేసుకోగలరు. అదే మీరు ప్రొఫెషనల్ పర్పస్ కోసం చేస్తుంటే మీ మెంటర్ మీకు గైడ్ చేస్తారు, దాన్ని బట్టి ప్రోడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలనేది ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా మనం గుర్తుకు పెట్టుకునే కాన్సెప్ట్స్ అయితే ఈ 3 అనమాట. ఏంటి అంటే స్కిన్ టైప్, స్కిన్ టోన్ అండ్ అండర్టోన్. ఈ 3 మైండ్లో పెట్టుకొని మనం ఫౌండేషన్ అనేది చూస్ చేసుకుంటే మన బేస్ ఫౌండేషన్ అనేది గ్రే అవ్వకుండా వస్తుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బాయ్.